హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఇక్కడ మీనాక్షి వసుధ కృష్ణ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండగా ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరి ఫోన్ రింగ్ అవుతోంది అని కృష్ణ అటు ఇటు చూడగా వసుధ పక్కన ఉన్న టేబుల్ మీద మధు ఫోన్ రింగ్ అవుతోంది. మధు ఫోన్కి లావణ్య కాల్ చేస్తోంది. కృష్ణ మధు ఫోన్ని తీసుకొని మధు ఫోన్ ఇక్కడే మర్చిపోయి వెళ్ళిపోయినట్లు ఉంది అని అనుకుని ఫోన్ డిస్ప్లేలో లావణ్య పేరుని చూసి, లావణ్య ఈ టైంలో మధుకి కాల్ చేస్తోంది ఎందుకు అని మీనాక్షి వైపు చూసింది కృష్ణ. మధుకి అందరూ ఫ్రెండ్సే, మనలాగే లావణ్య కూడా మధుకి ఫ్రెండ్ అయి ఉండవచ్చు. లావణ్య మధుతో పెదనాన్న ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోవాలని మాట్లాడాలని ఫోన్ చేసిందేమో. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు కృష్ణ అని చెప్పింది మీనాక్షి. ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి చెప్పు లావణ్య అని అంటుంది కృష్ణ. భార్గవి ఏడుపు గొంతుతో, మధు నీకు నేను ఎన్నిసార్లు కాల్ చేశాను, ఒక్కసారైనా నాకు నువ్వు ఫోన్ ఎందుకు చెయ్యలేదు మధు అని అంటూ బోరున ఏడవడం మొదలు పెట్టింది భార్గవి. భార్గవి అలా ఎందుకు ఏడుస్తోందో కృష్ణకి, వసుధకి, మీనాక్షికి అసలు అర్థం కాక అసలు ఏం జరిగింది, భార్గవి అక్క ఎందుకలా ఏడుస్తోంది అని అనుకుంటారు ముగ్గురు. భార్గవి తన ఏడుపును కంట్రోల్ చేసుకుంటూ, మధు నిన్నొక్కసారి చూడాలని ఉందే, మన ఊరికి నువ్వు ఎప్పుడు వస్తావు మధు, నీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి మధు అని ఏడుస్తూనే చెప్తుంది భార్గవి. భార్గవి అక్క ఎందుకలా ఏడుస్తోందో అసలు ఏమీ అర్థం కాక అదే ఆలోచనలో పడ్డారు ఆ ముగ్గురు. భార్గవి మధుతో, నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది మధు, ఏం చెయ్యాలో నాకు అస్సలు తోచడం లేదు, నేను ఉన్న పరిస్థితులలో నాకు చనిపోవాలని ఉంది, కానీ నేను అంత ధైర్యం చెయ్యలేకపోతున్నాను మధు, నా బాధ ఇది అని ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను. అమ్మకు ఫోన్ చేసి విషయం చెప్దామంటే అమ్మ సంగతి నీకు తెలిసిందే కదా మధు, నాకు వచ్చిన కష్టాన్ని పరిష్కరించకుండానే ఆ సమస్యను ఇంకా పెద్దదిగా చేసి నన్ను ఇక్కడి నుండి శాశ్వతంగా తీసుకొని వెళ్ళిపోతుంది. నా బాధను నీకు మాత్రమే చెప్పుకోగలుగుతాను. నేను చెప్పేదంతా ప్రశాంతంగా విని నేను ఈ సమస్య నుంచి బయటపడేలా నువ్వే నాకు ఒక మంచి మార్గాన్ని, సలహాని ఇవ్వాలి అని భార్గవి బాధగా ఏడుస్తూ మాట్లాడుతుంది. కృష్ణ వెంటనే తన గొంతును మధు గొంతులా మార్చి, అసలు ఏం జరిగింది అక్క, నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావక్క అని అచ్చం మధు మాట్లాడినట్లే మాట్లాడుతుంది కృష్ణ. కృష్ణ వైపు వసుధ, మీనాక్షి ఆశ్చర్యంగా చూశారు. భార్గవి ఏడుస్తూ, చూడు మధు, నేను చెప్పే విషయాలు నీ మనసులోనే పెట్టుకో, బయటకి ఎవరికి తెలియనివ్వద్దు, ముఖ్యంగా పెదమావయ్యకి, నాగేంద్ర మావయ్యకి, ఆదిత్య బావకి ఎవ్వరికి అసలు తెలియకూడదు. అలా తెలిస్తే నా మొగుడి పరువు, మన ఇంటి ఆడపిల్లల పరువు పోతుంది మధు. ముందు నువ్వు నేను చెప్పే విషయాలు ఎవ్వరికీ చెప్పనని నాకు మాట ఇవ్వు మధు, అప్పుడే నా బాధను, నాకు వచ్చిన కష్టాన్ని నీకు నేను చెప్పుకోగలుగుతాను అని అంటుంది భార్గవి. కృష్ణ మధు గొంతుతోనే, నేను మాట ఇస్తున్నానక్క, నువ్వు చెప్పే విషయాలు ఎవ్వరికీ తెలియనివ్వను, నీకు వచ్చిన కష్టమేంటో చెప్పు అక్క అని కృష్ణ కంగారు పడుతూ అడుగుతుంది. భార్గవి ఎందుకలా ఏడుస్తోందో, చచ్చిపోయేంత నిర్ణయం తీసుకునేంత పెద్ద కష్టం భార్గవికి ఏమొచ్చింది అని కృష్ణ, వసుధ, మీనాక్షి ఆలోచిస్తూ భార్గవి ఏం చెప్తుందా అని టెన్షన్ పడుతూ ఎదురు చూస్తున్నారు ఆ ముగ్గురు. భార్గవి తన ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ సుధాకర్, కామినికి మధ్య గల సంబంధం గురించి చెబుతూ, ఆ బంగ్లాలో కామిని సుధాకర్ చేత అమ్మాయిలతో వ్యభిచారం చేయించే విషయం మొత్తం మధు అనుకుని వసుధకి, మీనాక్షికి, కృష్ణకి చెబుతుంది భార్గవి. అంతేకాదు కామిని ఎంత దుర్మార్గురాలో, కామిని సుధాకర్ని తన కంట్రోల్లో పెట్టుకుని సుధాకర్ని చిత్రహింసలు పెడుతూ సుధాకర్తో చాలా నీచమైన పనులు చేయిస్తోందని భార్గవి ఆ బంగ్లాలో తాను ఏమి చూసిందో
మొత్తం పూసగుచ్చినట్లు మధుకి చెప్పింది. భార్గవి మాటలు వింటుంటే వసుధకి, మీనాక్షికి, కృష్ణకి ఒంట్లో రక్తం ఉడికిపోతోంది. భార్గవి మాటలకు కృష్ణ, మీనాక్షి, వసుధ కళ్ళల్లో నుంచి నీళ్లు జలజల చెంపల మీదకి చేరుతున్నాయి. భార్గవి అలా ఏడుస్తూ సుధాకర్ విషయం మొత్తం మధుకి చెప్పడం సంజయ్కి అసలు ఇష్టం లేదు. లావణ్య భార్గవి పక్కనే ఉండి భార్గవిని ఓదారుస్తోంది. భార్గవి తన బాధను కంట్రోల్ చేసుకుంటూ, ఇప్పుడు చెప్పు మధు, నన్నేం చేయమంటావే అని అడుగుతుంది భార్గవి. కృష్ణ మధు గొంతుతో అయితే మాట్లాడగలిగింది, కానీ మధులాగా కృష్ణ ఆలోచించలేదు. కృష్ణ మౌనంగా భార్గవికి చెప్పేది వింటూనే వసుధ వైపు, మీనాక్షి వైపు చూసింది. మీనాక్షి ఫోన్ని మ్యూట్లో పెట్టి, భార్గవి వదినతో నువ్వు ఎందుకు మధు గొంతుతో మాట్లాడావు? ఇప్పుడు చూడు, భార్గవి వదిన నిన్ను సలహా అడుగుతోంది. వదినకి ఈ విషయంలో నువ్వు ఏమని సలహా ఇస్తావు చెప్పు? నాకు తెలిసి సుధాకర్ అన్నయ్య పెద్ద ఊబిలోనే చిక్కుకున్నాడు. ఈ విషయాన్ని వెంటనే ఆదిత్య అన్నయ్యకి చెప్పడం బెటర్. ఆదిత్య అన్నయ్య ఒక్కడే సుధాకర్ అన్నయ్యని, మన ఇంటి పరువుని కాపాడగలుగుతాడు. ఫోన్లో భార్గవి మాట్లాడడం కంటిన్యూ చేస్తూ, ఈరోజు మీ బావతో కామిని విషయం గురించి మాట్లాడి, ఇక ముందు మీ బావతో కలిసి జీవించాలా వద్దా అనే విషయం మీద ఒక నిర్ణయం తీసుకుందామని నేను అనుకున్నాను మధు. కానీ ఆ కామిని పిచాచి ఈ రోజు కూడా మీ బావను బెదిరించి ఆ బంగ్లాకి రప్పించుకుంది. సాయంత్రం కామిని నాతో మాట్లాడాలని లావణ్య ఫోన్ చేసింది మధు. హలో, వింటున్నావా మధు అని అడుగుతుంది భార్గవి. వసుధ కృష్ణతో, కామిని భార్గవి అక్కతో ఏం మాట్లాడిందో విషయం కనుక్కో కృష్ణ అని చెప్పింది వసుధ. కృష్ణ ఫోన్లో మ్యూట్ని తీసేసి, అక్క, కామిని నీతో ఏం మాట్లాడింది అని అడుగుతుంది. అప్పుడే లావణ్య బెడ్రూమ్ డోర్ని ఎవరో కొట్టినట్లు శబ్దం వినపడుతుంది. భార్గవి మధుతో, నేను తర్వాత కాల్ చేస్తాను మధు, ఎవరో వచ్చినట్లు ఉన్నారు అని అంటూ, మధు ఈ విషయం ఎవరికి తెలియనివ్వద్దు. ఆఖరికి ఆదిత్య బావకు కూడా ఈ విషయం తెలియడానికి వీలు లేదు. ఈ విషయం నీ మనసులోనే దాచిపెట్టుకొని ఎవరికి చెప్పనని నాకు మాట ఇవ్వు మధు. పొరపాటున ఎవరికైనా నువ్వు చెప్పావంటే నా మీద ఒట్టే అని భార్గవి మధుకి చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. అక్కడ ఊరిలో ఇప్పుడు ఈ టైంలో ఎవరు వచ్చారబ్బా అని అనుకుంటూ లావణ్య తన బెడ్రూమ్ డోర్ని ఓపెన్ చేసి చూసింది. ఎదురుగా సరోజ. రాత్రి 11:30 అవుతోంది. మీకు ఎవరికి నిద్ర రావట్లేదా ఏంటి? అందరూ ఒకే చోట కూర్చొని ఉప్పర్ మీటింగ్ పెట్టారు అని అడుగుతుంది సరోజ. సంజయ్ కోపంగా సరోజ వైపు చూసి, దీనికి మన మీద డౌట్ వచ్చినట్లుంది అని అనుకుంటూ, మేము నిద్రపోతున్నాము, తమరికే నిద్ర రావట్లేదేమో, ఇంత రాత్రప్పుడు మా బెడ్రూమ్ డోర్ కొట్టి మరీ మమ్మల్ని నిద్ర లేపావు అని చెప్పింది సంధ్య. ఏవో మాటలు మీ రూమ్ నుండి వినిపిస్తే మీరు మేల్కొని ఉన్నారని డోర్ కొట్టాను అంతే అని సరోజ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. లావణ్య డోర్ క్లోజ్ చేసి గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. సంధ్య భార్గవితో, నువ్వు మీ చెల్లెల్ని సలహా అడగడం నాకు అసలు నచ్చలేదక్క. కామిని ₹1,00,00,000 డబ్బులు మనల్ని అడిగింది. ఆ డబ్బులను అరేంజ్ చేసి రేపు దాని మొహాన కొట్టేద్దాం అని నేను చెప్తున్నా నా మాటలు వినకుండా మీ చెల్లెలకి ఫోన్ చేసి అనవసరంగా ఇంటి గుట్టును బయట పెట్టుకుంటున్నావు అక్క అని కోపంగా అంటుంది సంధ్య. ఎలా అంత డబ్బుని మనం ఒక్క రోజుకి ఎలా అరేంజ్ చేస్తాం సంధ్య అని భార్గవి అడుగుతుంది. నా దగ్గర బంగారు నగలు కూడా లేవు. ఆ నగలను కామినికి ఇచ్చి నా భర్తను విడిపించుకోవడానికి అని బాధగా అంటుంది భార్గవి. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు అక్క. మా నాన్నకి నేనంటే ప్రాణం. ఆ డబ్బును మా నాన్న దగ్గర నుంచి తీసుకుని నీకు ఇస్తాను. మా నాన్నకి నా మీద చాలా నమ్మకం ఉంది. ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు నన్ను అడగకుండా నేను ఎంత డబ్బు అడిగితే అంత డబ్బును మా నాన్న నాకు ఇస్తాడు. నీకు
వీలైనప్పుడే నీ దగ్గర ఆ 1,00,00,000 డబ్బులు సమకూరినప్పుడే ఆ డబ్బును నాకు తిరిగి ఇద్దువు గాని. ఇప్పుడు తొందరేమీ లేదులే అక్క అని అంటుంది సంధ్య. భార్గవి సంధ్య వైపు చూసి, ఖచ్చితంగా మీ నాన్న నీ చేతికి అంత డబ్బు ఇస్తాడా సంధ్య అని అడుగుతుంది. మా నాన్నకి నేను ఒక్కదాన్నే కూతుర్ని. మా నాన్న ఆస్తి మొత్తం నాదే భార్గవి. నేను అడిగినంత మా నాన్న ఇచ్చేస్తాడు. నీకెందుకు ఆ డబ్బులను? రేపు నేను నీకు ఇస్తున్నాను అని అంటున్నాను కదా, అక్కడితో నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు అనవసరంగా బావ విషయం మీ చెల్లెలకి చెప్పుకున్నావు. మీ చెల్లెలు తెలివైనదే అయితే రేపు చూడు నేను చెప్పిందే మధు కూడా చెప్తుంది. ఈ మాత్రానికి మీ చెల్లెలకి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పుకున్నావు. రేపు మధు ద్వారా ఈ విషయం నలుగురికి తెలిస్తే నీ పరువు బావ పరువే పోతుంది అని తన మూతిని తిప్పుకుంటూ చెప్పింది సంధ్య. సంధ్య ఎన్ని మాటలు అంటున్నా భార్గవి మాత్రం సంధ్య మాటలు అసలు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే మధు సంగతి అందరికన్నా భార్గవికే బాగా తెలుసు కాబట్టి. భార్గవి ఎవరిని నమ్మినా నమ్మకపోయినా మధుని మాత్రం కళ్ళు మూసుకొని నమ్ముతుంది. భార్గవికి మధు ఒక మంచి సలహా ఇస్తుందనే నమ్మకంతోనే మధుకి ఫోన్ చేసి తన బాధను చెప్పుకుంది. మొత్తం విషయం చెప్పకముందే సరోజ వచ్చి ఇలా డిస్టర్బ్ చేయడంతో కామిని తనతో మాట్లాడిన విషయాన్ని మధుకి చెప్పలేదని ఆలోచిస్తోంది భార్గవి. అప్పటికే మధుకి నా విషయంలో ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఈ రోజు రాత్రికి నా చెల్లెలకి సరిగ్గా నిద్ర పట్టదు అని అనుకుంటూ భార్గవి లావణ్య వైపు చూసి, నా చెల్లెలు మధుకి విషయం మొత్తం చెప్పకుండానే ఫోన్ కట్ చేసేశాను లావణ్య. కామిని నాతో కుదుర్చుకున్న డీలు విషయం గురించి మధుకి చెప్పనే లేదు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి మిగిలిన విషయం మొత్తం చెప్పమంటావా? అప్పుడే కదా మధుకి కూడా పూర్తి విషయం తెలిసి ఆలోచించేది, నాకు ఒక మంచి సలహా ఇచ్చేది అని లావణ్యను అడుగుతుంది భార్గవి. లావణ్య భార్గవి వైపు చూసి, మధుకి కూడా కొంచెం ఆలోచించుకునే టైం ఇద్దాము వదినా. ఇప్పటికే అన్నయ్య విషయాలు విని మధు మతిపోయే ఉంటుంది. మిగిలిన విషయం రేపు పొద్దున్నే మధుకి చెప్దాములే వదినా. అప్పుడు మధు ఎలా చెప్తే అలా మనం చేద్దాము. ఇప్పటికే చాలా లేట్ అయింది, మనం కూడా పడుకుందాం వదినా అని లావణ్య చెప్పింది. అలా ముగ్గురు పడుకుంటారే కాని భార్గవికి లావణ్యకి మాత్రం రేపు కామినిని కలిసి ఏం మాట్లాడాలి, అంత డబ్బు కామినికి ఇచ్చిన తర్వాత సుధాకర్ని పూర్తిగా వదిలేస్తుందా లేదా అనే ఆలోచనతో, ఎన్నో సందేహాలతో ఆ రోజు రాత్రి భార్గవికి లావణ్యకి నిద్ర పట్టడం లేదు. ఇక్కడ హోటల్ రూమ్ లో కృష్ణ, వసుధ, మీనాక్షి పరిస్థితి కూడా అలానే ఉంది. ముగ్గురు నిద్రపోకుండా భార్గవి చెప్పిన మాటలను, ఆ బంగ్లాలో కామిని సుధాకర్ చేత చేయిస్తున్న నీచమైన పనుల గురించి ఆలోచిస్తూ ఒక పక్క అసహ్యం కలుగుతున్నా మరో పక్క సుధాకర్ పరిస్థితిని తలుచుకుంటూ బాధపడుతున్నారు ఆ ముగ్గురు. ఆడవారిలో కామిని లాంటి కామపిచాచాలు కూడా ఉంటారా అని ఆలోచిస్తూ కృష్ణ వసుధతో, కామినినే ఒక ఆడది అయి ఉండి అమ్మాయిలతో బలవంతంగా ఇలాంటి బిజినెస్ చేయిస్తూ అమాయకమైన అమ్మాయిలను విదేశాలకు అమ్మేస్తోందా? ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఇంకా ఉన్నారా వసుధ అని అంటుంది కృష్ణ. మీనాక్షి కృష్ణతో, నేను ఇన్నాళ్ళు ఆడపిల్లల్ని హింసిస్తున్నారు, చాలా మంది అమాయకులైన ఆడపిల్లల్ని బలవంతంగా వ్యభిచారంలోకి దించుతున్నారు అని చాలాసార్లు విన్నాను, అనుకున్నాను. అందరూ ఆడపిల్లల్నే టార్గెట్ చేస్తున్నారని నేను అనుకునేదాన్ని. కానీ మొదటిసారి మగవారితో కూడా ఇలా బలవంతంగా టార్చర్ పెట్టి వ్యభిచారం చేయిస్తారని నాకు ఇప్పుడే తెలిసింది. దానికి బలైంది మా అన్నయ్యేనని తెలిసి ఇప్పటికి కూడా భార్గవి వదిన చెప్పిన మాటలను నేను నమ్మలేకపోతున్నాను. మా అన్నయ్య ఆ కామిని చేతిలో చిత్రహింసలు అనుభవిస్తున్నాడు. ఆ పిచాచి చెప్పిన ప్రతి పనిని చేస్తున్నాడా? అక్కడ అంత నరకం అనుభవిస్తున్నాడా మా అన్నయ్య అని అనుకుంటూ బాధపడుతోంది మీనాక్షి. వసుధ మౌనంగా కృష్ణ, మీనాక్షి చెప్పే మాటలు వింటూ
భార్గవి చెప్పిన కామిని విషయం గురించే ఆలోచిస్తోంది. వసుధ కృష్ణ వైపు మీనాక్షి వైపు చూసి రేపు ఉదయాన్నే మధు ఎప్పటిలా తెల్లారి 5 గంటలకే నిద్రలేస్తుంది. మధు నిద్ర లేవడమే ఆలస్యం. మరుక్షణమే మధుకి భార్గవి అక్క విషయం చెప్పాలి అని అనుకుంటారు ముగ్గురు. ఆ రాత్రికి వసుధ కృష్ణ మీనాక్షి కూడా నిద్రపోకుండా ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని వేచి చూడడంలోనే ఆ ముగ్గురికి ఆ రాత్రి గడిచిపోతుంది. ఒక్క మధు మాత్రమే ప్రశాంతంగా ఆదిత్య గుండెల మీద ఎటువంటి దిగులు చింత లేకుండా నిద్రపోతోంది. పాపం మధుకి మాత్రం ఏం తెలుసు ఈ రోజు రాత్రికి మాత్రమే అంత ప్రశాంతంగా నిద్రపోగలుగుతుందని. ఇక రేపు రాత్రి నుంచి తనకి నిద్ర ప్రశాంతత రెండూ ఉండవని మధుకి మాత్రం ఏం తెలుస్తుంది? ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భార్గవి తన విషయం ఎవరికీ తెలియకూడదని మధు దగ్గర మాట తీసుకుంది. కానీ విషయం మొత్తం కృష్ణ, వసుధ, మీనాక్షికి తెలిసిపోయింది. ఇంతకీ ఈ ముగ్గురు విషయం మొత్తం మధుకి చెప్తారా, చెప్పరా? ఇంకెవరికైనా చెప్తారా? మీరు ఎవరికి చెప్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? నాకు కామెంట్ చేసి చెప్పరా ప్లీజ్. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.